క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. మీ అందరికి కూడా అనగా ఈ కిష్టాపురం అంతేనా, కిష్టవరం, ఈ కిష్టాపురం గ్రామంలో ఉన్న సంఘానికి, సంఘ పెద్దలకి, అలాగనే ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మరి బాలరాజయ్య గారికి, మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే దేవుడు మమ్మల్ని సురక్షితంగా ఈ ప్రాంతానికి జీవము లేని వాహనం పైన మమ్మల్ని నడిపించి, జీవాధిపతి అయిన దేవుడు మీతో పాటు వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మేము పాలచ్చ నుండి ఈ కిష్టవరానికి వచ్చాం కాబట్టి అయ్యగారు ఏదో చెబుతారు, అందరిలాగే అయ్యగారు ఉన్నారు, అయ్యగారు ఏదో చెబుతారు వెళ్ళిపోతారులే అని అనుకుంటున్నారేమో. కానీ పాలంచ నుండి ఇంత దూరం కష్టపడి ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చామంటే ఏదో చెప్పాలి, కొత్త విషయం చెప్పాలి. అందరు చెప్పినట్టుగా చెప్పాలంటే అందరూ చాలామంది ఉన్నారు లోకంలో. నేను కూడా చాలాసార్లు ఏం చేశానంటే ప్రార్థన చేశా, ప్రభువా అందరు సేవకులు, అందరు దైవజనులు అందరూ చెప్పినట్టుగా నేను చెబితే నా మాట ఎవరైనా వింటారా? మేము ఈ మాటలు చాలాసార్లు విన్నాము, మాకు ఈ మాటలు తెలుసు అని అంటారు. ప్రభువా నేను అంటూ నాకు కొంచెం జ్ఞానం దయచేయండి, నీ తెలివితేటలు నాకు దయచేయండి ప్రభువా. నేను కొత్త విషయాలు ఏదైనా ఉంటే చెప్పాలి, మామూలుగా అందరు చెప్పినట్టుగా కాకుండా కొత్తగా చెప్పాలి ప్రభువా అని చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాను. మరి దేవుని దయ వలనో కృప వలనో కొంచెం దేవుడు నాకు తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివితేటల ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. కాబట్టి మీరు జాగ్రత్తగా నా మాటలు వింటారా? అలసిపోయారా? వినటానికి ప్రయత్నం చేయండి. సరే, ఓకే. ఈరోజు ఒక అంశం ఏంటంటే, లోకంలో ఉన్న మనుషులను, ఈనాటి సంఘంలో ఉన్న క్రైస్తవులను చూసినప్పుడు నిర్లక్ష్యం ఎక్కువగా కనపడుతుంది. నిర్లక్ష్యం అంటే అశ్రద్ధ. దేవుడు ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యకుండా, ఏది చెయ్యొద్దని చెప్తున్నాడో అది చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అర్థమైందా? దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు వద్దన్న దాన్ని ఎక్కువగా చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. పైగా వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని బిడ్డలము, దేవుడు చెప్పినట్టే మేము చేస్తున్నాం అనుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పింది చెయ్యకపోయినా వీళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటూ పోతూ, పైగా మేము దేవుడు చెప్పినట్టే చేస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అనుకుంటున్నాం. బైబిల్ ఏమంటుందంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాల్లో చదువుతారా? మంచి హుషారుగా ఉన్నారంటే నాకు రెఫరెన్స్లు బాగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ తలంపులు అంటే ఏంటి? తలుపులా? ఆలోచనలు. నా తలంపులు అంటే మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. మీ త్రోవలు అంటే, ఇందాక తలంపులు అంటే ఆలోచనలు అన్నారు, మరి త్రోవలు అంటే ఏంటో చెప్పాలి ఇప్పుడు. త్రోవలో
రావాలంటే ఏంటి అమ్మ? రోడ్ల, దారులా అమ్మ? నడిచే మార్గం అనుకుంటున్నారా? మరి రోడ్లు అంటే నడిచే మార్గమేగా. త్రోవలు, ఉద్దేశాలు. త్రోవలంటే రోడ్లు కాదు. మీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు ఒకటి కావు. మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటి కావు. మీరేమైతే అనుకుంటున్నారో అది ఆ ఉద్దేశం నేను అనుకునేది కాదు నాయనా. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలో నాయి కావు నాయనా అని చెప్తున్నాడు. తర్వాత నీ త్రోవలు ఆ నా త్రోవల వంటివి కావు. నీ త్రోవలు అంటే మీ ఉద్దేశాలు నా ఉద్దేశాల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు. అది సంగతి. అంటే ఇప్పుడు దేవునికి మనిషికి, మనిషి ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటేనా? దేవుని ఉద్దేశాలు మనిషి ఉద్దేశాలు ఒకటేనా? దేవుని చిత్తం మనిషి చిత్తం ఒకటేనా? మనుషులు చేసేదంతా దేవునికి ఇష్టమేనా? ఇప్పుడు చెప్పాలా? మనుషులను నచ్చింది చేసుకుంటూ పోయేవాళ్ళు మనుషులు, దేవుణ్ణి నచ్చింది చెప్తుంటే వినేవాళ్ళు, విని విడిచిపెట్టే వాళ్ళు కొందరు. అవునంటారా కాదంటారా? అంటే దేవుడు ఏమి చెబుతున్నాడో ఈ చెవుని ఈ చెవున వదిలేస్తారు. ఈ కాసేపు వింటే సరిపోదు. అయ్యగారు మన బాలరాజు అయ్యగారు రమ్మన్నారు, ఇవాళ ప్రార్థన అన్నారు, కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ప్రార్థనకి వెళ్ళాలి. కాబట్టి పాలంచ నుండి దుర్గారావు అయ్యగారు అంట ఎవరో వస్తుందంట. ఆయన ఏదో మాటలు చెబుతాడట. పాపం అయ్యగారిని బాధ పెట్టకోకుండా ఈరోజు కష్టమైన పని ఉన్నా లేకపోయినా అన్ని మానేసుకొని కాసేపు వెళ్ళి కూర్చొని వచ్చేస్తే సరిపోద్ది. కాబట్టి బాలరాజయ్య గారు బాధపడకుండా ఉంటారు అని మీరు వచ్చి ఉంటారు కానీ అంతే కదా. కానీ దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. బాలరాజయ్య గారు వదిలిపెట్టినా కానీ ఎవరు వదిలిపెట్టరాడు మిమ్మల్ని. అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి పాలంచ నుండి వచ్చా. మిమ్మల్ని గద్దించడానికి ఎక్కడి నుండి వచ్చా? పాలంచ నుండి వచ్చా. అందుకే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఒకటి కావు. మీరేమనుకుంటున్నారో దానికి నేను పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాను. మీరు చేస్తున్న ప్రార్థనైనా, మీరు వింటున్న వాక్యమైనా, మీరు చేస్తున్న ఆలోచనలైనా, మీరు చేస్తున్న క్రియలైనా, మీరు చేస్తున్న ప్రతి పని కూడా నాకు వ్యతిరేకంగా ఉంది. నేను చెప్పేది ఒకటి, మీరు చేస్తున్నది మరొకటి. కాబట్టి మీ ప్రార్థనలకు జవాబు రాదు. మీరు నా పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఎవరు చెప్తున్నారు మనతోటి? మరి ఇప్పుడు ఏం చేయాలి మనము? అమ్మా చెప్పట్లేదు. ఇంకా నేను బైబిలే తీయలేదు. ఏం చేయాలి మనం? దేవుడి మాట విని వదిలిపెట్టాలి. మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. తలంపులు మార్చుకోవాలి, మార్గాలు మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి. మార్పు లేకపోతే దేవుడు క్షమించడు. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనంలో, అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం ఏమన్నాడో తెలుసా? ఏమని ఉంటాడు? అజ్ఞాన కాలంలో అంటే ఒకప్పుడు నువ్వు దేవుడి గురించి తెలియదు కాబట్టి, నువ్వు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి, నీకు దేవుడు అంటే ఎరగలేదు కాబట్టి, ప్రార్థన చేయటం అప్పుడు నీకు రాదు కాబట్టి, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడు మీరేమై ఉన్నారు? అప్పుడంటే మీరు దేవుడికి తెలియదు. దేవుడు తెలుసా అండి?
మీకు దేవుడు అంటే ఎవరో తెలియదు, ప్రార్థన ఎట్ట చేయాలో తెలియదు, ప్రార్థనలో ఎట్ట కూర్చోవాలో తెలియదు, ఆరాధన ఏంటో తెలియదు. కాబట్టి దేవుడు అప్పుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అంతటను అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మారు మనసు పొందవల్లని. మనుషులు అంటే ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు మనుషులు? మనం కాదా? మనందరికి చెబుతున్నాడా? మనకు కాదు చెప్పేది. ఏమని చెప్తున్నాడు? మనందరికి ఏమని చెప్తున్నాడు? మారు మనసు పొందమని ఏమని చెప్తున్నాడు? మనుషులందరికీ చెప్పాలి, చదవటం మర్చిపోయారు దెబ్బకి. ఆయన మనుషులందరినీ ఏమని? మారు మనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇకనైనా తెలుసుకోండి, ఇకనైనా మారండి, ఇకనైనా మీ క్రియలు నా క్రియలు లాంటివి కావు. కాబట్టి మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ ఉద్దేశాలు మార్చుకోండి, దేవునికి దగ్గరగా మార్చుకోండి, దేవునికి ఇష్టంగా ఉండటానికి నేర్చుకోండి. నిర్లక్ష్యం అస్సలు పనికి రాకూడదు అంటున్నాడు. ఎందుకంటే అప్పుడు దేవుణ్ణి నమ్మలేదు, మిమ్మల్ని వదిలేశారు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మి కూడా నిర్లక్ష్యం చేస్తే అర్థమైంది మీకు? కరెంటు స్విచ్ బోర్డు ఇక్కడే ఉందా లేదా? కంటికి కనబడుతుందా? అందరికి కనబడుతుందా? నాకైతే కనబడుతుంది. అందుట్లో కరెంట్ ఉందా లేదా? ఉండబట్టేగా ఫ్యాన్ తిరుగుతుంది. అందుట్లో కరెంట్ ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదని ఏలు పెట్టిన మనకు ఏం జరిగిద్ది? షాక్ కొట్టిన తర్వాత పైకి పోవడమే. ఇది తెలుసుగా నీకు? అందరికి తెలుసా తెలియదా? మరి దేవుడి దగ్గర కూడా అంతే. ఆయన ఏం చెప్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు ఇది తప్పదు. మీరు మారు మనసు పొందకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఒప్పుకోను. మీ జీవితాలు సరిదిద్దుకోకపోతే ఒప్పుకోను. ఒకప్పుడు అంటే మీకు దేవుడు అంటే తెలియదు, ఒకప్పుడు అంటే ప్రార్థన అంటే తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. చాలా మంది జీవితాల్లో సరి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దేవుడు ఎంతో గొప్ప రక్షణను మనకి ఇచ్చాడట. ఎంత రక్షణ అని అంటే, తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని 30 ఎండు నాణ్యాలకు అమ్మాడట. ఎంత? ఎవరు అమ్మారు అనుకుంటున్నారు? మీకు అయ్యగారు ఏం చెప్పుంటారు? వెండి నాణ్యాలకు అమ్మింది ఎవరు? మీకు ఇస్కరియోతు యోధా కనపడతాడా లేకపోతే దేవుడు కనపడతాడా? ఎవరు కనపడాలి? ఇస్కరియోతు యోధాని వాడుకున్నాడు ఎవరు? దేవుడు. ఇస్కరియోతు యోధా కాదు, అసలు వెనకున్న నడిపించింది ఎవరు? దేవుడు. దేవుడు ఇస్కరియోతు యోధాను ఉపయోగించుకున్నాడు కానీ ఏం జరిగిందో తెలుసా? అసలు దేవుడే అమ్ముకున్నాడు. ఆయన సంకల్పములో తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మరణించాలి, ఆయన రక్తం చిందించాలి. ఆ రక్తము ద్వారా మీరు పరిశుద్ధులు కావాలి. మీరు పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఆయన చచ్చిపోవాలి అని ఎవరు నిర్ణయించారో తెలుసా? దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని బట్టి ఎవరు నడిపించారో తెలుసా? ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? ఇస్కరియోతు యోధాని. అసలు అమ్మింది ఎవరు? ఇస్కరియోతు యోధా కాదు అమ్మింది, దేవుడు అమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? తన ప్రియ కుమారుని. నిజమంటారా కాదంటారా? మాకు బాలరాజు గారికి పెద్ద డౌట్. అదేంది? ఇస్కరియోతు యోధా గారు కదా అమ్మింది, దేవుడు అంటున్నారేంటి? బాలరాజు గారు అంతే కదండి? డౌట్ రాదు మనకి, వస్తుంది. మరి మీకు వచ్చిందా రాలేదా? అయ్యగారికి వస్తే మీకు రాదా? మీకు కూడా వస్తే. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఎవరు అమ్మారో తెలిసిద్ది. రోమీలకు రాసిన పత్రిక తీసారా? మీరు చాలా స్పీడ్ అనుకున్నా చాలా నీరసం అయిపోతున్నారు, నాకంటే నీరసం అయిపోతున్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనము చదవండి ఇప్పుడు.
తన సొంత కుమారుని తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక వెనుదీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు. ఆయన ఎవరు అప్పగించారు చెప్పండి ఇప్పుడు? ఇస్కరియోతు యోధానా, తండ్రి అయిన దేవుడా? మీకు అదే అర్థం కావాలి. మనం ఏమనుకుంటామంటే దేవుడు తన కుమారుణ్ణి అప్పగించటం ఏంటి, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని అమ్ముకుంటాడా ఎక్కడన్నా అనుకుంటాం. కానీ అసలు అమ్మిందే తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఆయన సంకల్పములో ఉన్నది క్రీస్తు యేసు యొక్క రక్తం చిందించాలి, చిందించి మన అందరినీ రక్షించాలి, సర్వ మానవాళిని రక్షించాలి, ప్రతి మనిషిని, భూమి మీద ఉన్న ప్రతి పాపము నుండి విడుదల చేయాలి. మనల్ని విడుదల చేయాలంటే ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ రావాలి. ఆ రక్షణ రావాలంటే యేసు ప్రభు సిలువలోకి వెళ్ళాలి, సిలువ మరణం పొందాలి, చివరి రక్తపు బొట్టు వరకు సిందించాలి. అందుకు నరక యాతన అనుభవించాలి. యేసు ప్రభు నరక యాతన అనుభవించాలి. ఎంత యాతన అంటే శీలలు కొట్టాలి, కాళ్ళకు మేకులు కొట్టాలి, అలాగనే చేతులకు మేకులు కొట్టాలి, తలకి ముళ్ళ కిరీటం పెట్టాలి, పక్కలో బల్లెంతో పొడవాలి. మంచినీళ్ళు అయితే దాహానికి దాహం అంటే నీళ్ళు ఇవ్వకపోగా చేదు చిరకనివ్వాలి. ఇదంతా సరిపోదు అన్నట్టు యెరూషలేము వీధుల్లో సిలువనెత్తుకొని నడవాలి. ఇంత భారాన్ని మోస్తూ నడుస్తూ ఉంటే కొరడాతో కొట్టాలి. మీకు తెలుసా కొరడా? ఎప్పుడన్నా చూసారా అమ్మా కొరడా? కొరడా మీకు తెలుసా? మీకు మీ భాషలో మీకు అర్థమయ్యేటట్టు కొన్ని మాటలు చెప్తానే. కొరడా మీరు చూశారు. కొరడా చీలిక చివరి భాగంలో చీలికలు ఉంటాయి, మీకు తెలుసా? విడివిడిగా ఉంటాయి కదా. అప్పుడప్పుడు మనం గొడ్లను కొట్టేదానికి చివరన విడివిడిగా ఉంటాయి. ఆ విడివిడిగా ఉన్నదానికి ఎన్ని ఉన్నాయో తెలుసా? విడివిడిగా 39 ఉన్నాయట. బాగా గుర్తుపెట్టుకోండి, 39 ఉన్నాయట ఆ చీలికలు. కొరడా మొత్తం బారుగా ఉన్నాయి, ఆ చివరికి వచ్చేసరికి విడిపోతాయి కదా. విడిపోయే ఎన్ని ఉన్నాయి? 39. ఈ 39 దానికి ఒక్కొక్క దానికి 2 గాలములు. గాలములు తెలుసా? గాలములు తెలుసమ్మా? చేపలకు పోయి పట్టుకుంటారే, ఇలా పట్టుకునేది తెలుసమ్మా? ఒక్కొక్క దానికి ఎన్ని ఉన్నాయి గాలములు? మీరు మాట్లాడలేకపోతే నేను చెప్పలేను, చెప్పండి మీరు. మీరు మిమ్మల్ని అడుగుతా ఉంటా, నాకు చెప్తా ఉండాలా, నేను మీకు చెప్తా ఉండాలి, అది మీకు అర్థమైంది. ఎన్ని ఉండాలా? ఎన్ని ఉన్నాయట ఒక్కొక్క దానికి? 2. అసలు ఎన్ని చీలికలు ఉన్నాయి? 39. 39కి ఒక్కొక్క దానికి 2 గాలములు అయితే 39 ఇంటూ 2 గాలములు కదా. అప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు చదువుకున్న ఇంటర్మీడియట్, చదువుకున్న MBA అన్నీ 39 ఇంటూ 2 ఎన్ని ఉన్నాయి? 78. ఒక్కసారి కొరడాతో ఇలా కొట్టినప్పుడు గాలములు ఎన్ని పడ్డాయట? 78. ఇలా బట్టి ఇలా గుంజితే ఒక గాలానికే పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయి, రావట్లేదా? మరి ఈయన శరీరం ఏమైపోవాలా? ఎలా అయిపోద్ది చెప్పండి ఇప్పుడు? ఎవరిది? ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? ఎప్పుడన్నా చూసారా? అసలు చిన్న గాలం ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. చిన్న గాలం ముళ్ళు మింగిందనుకో, చేప ఎంత పెద్ద చేప అయినా బయటకు వస్తుంది. మరి ఆయన శరీరం ఎలా వచ్చింటుందో చెప్పండి ఇప్పుడు? అనుభవించిన వాడికి తెలిసిద్ది ఏదైనా. ఎవరికి తగలాల దెబ్బ? మనకు తగలాలి. పాపం చేసింది ఎవరు? మనం. మనకు తగలాల్సిన దెబ్బలు ఎవరు తిన్నారు? ఆయన తింటానికి కారణం ఏంటంటే నిన్ను రక్షించాలి.
నిన్ను రక్షించడానికి ఆయన పిలాతు ముందంట ఏదో గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలా మౌనంగా ఉన్నదో నువ్వు చేసావా యేసు, నువ్వు ఆ తప్పు నువ్వు చేసావా అంటే మౌనంగా ఉన్నాడట. నువ్వు నేను చెయ్యలేదని ఒక్క మాట చెప్పు, నేను ఇప్పుడే విడిపిస్తానంటున్నాడట పిలాతు. ఏ రోజు రాజు ఏమన్నాడు? ఇప్పుడే 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 విడిపిస్తా నిన్ను, ఒక్క మాట చెప్పు. నేను చెయ్యలేదు, నాకు తెలియదు, నేను అనలేదు, ఆ మాట నాది కాదు అని ఒక్క మాట యేసు ప్రభు నోటగుంటూ వస్తే ఆ శిక్ష మనం భరించేవాళ్ళం. కానీ మనం భరించే శిక్ష ఆయన భరించాలంటే ఆయన నోటి మూట మాట రాకుండా ఆగిపోయింది. ఎందుకని? నీ శిక్ష ఆయన మీద పడాలి. ఆయన మీద పడాలంటే నీవు ఏమైపోవాలి? ఆయన ఏమైపోవాలి? మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉన్నందువల్ల ఈ శిక్ష నీకేస్తున్నాను, అనుభవించు, తీసుకుపోయి సిలువ వేయండి అనగానే శిష్యులు ఏం చేశారట? ఆయన ఏమన్నారు? బంట్రోతులు అంటారా, సైనికులు అంటారా, ఆయన సిలువ వేశారు. సిలువ వేయడానికి ఆయనకు ఒక రెల్లి కిరీటం, ముళ్ళ కిరీటం పెట్టారట. కిరీటం పెట్టడమే కాక ఏం చేశారట? ఒక రెల్లు దంటు ఒకటి చేతిలో పెట్టారట. నువ్వు రాజు కదా, పద పద అని చెప్పేసి మొహం మీద ఉమ్మేశారట, కాలుతో తన్నారట. ఇవన్నీ కాకుండా మరలా ఏం చేశారట? కొరడాన్ని పెట్టుకొని కొట్టడం మొదలు పెట్టారట. ఎన్ని దెబ్బలు, ఎన్ని గాలం ముళ్ళులు, ఎన్నిసార్లు కొట్టారు. ఆయన ఒళ్ళు ఎంత హూనమైపోయి ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, నాగటి సాలు వలే దున్నబడి. మీరు దున్నారా? ఆ పొలం ఎక్కడో దున్నినట్టు కనపడుతుంది, నిజమేనా? చూసారా? కనపడుతుందా? అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు దేహము గాయాల పాలైంది. ఎవరి కోసం? ఎక్కడ కూర్చున్న వాళ్ళ కోసం. ఎప్పుడన్నా ఆలోచించారా? నా కోసం ఇంత గాయమైందా? నా కోసం ఇన్ని గాలములు లాంటిది కొరడాతో కొట్టారా? అలా కొట్టబట్టే గట చివరి రక్తపు బిందువు వరకు చిందించబడింది. అంటే నీ కోసం ఆయన దెబ్బలు తిని, నీ కోసం ఆయన శిలువ మరణం పొందితే నువ్వు చర్చికి రాకుండా ఆగిపోతున్నావు. చూసావా? ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నారా? చెప్పండి మీరు మనసులో. ఎన్ని పనులు మనకే, ఎన్ని పనులు అండి? బొచ్చడు పనులు. ఆదివారమే పెట్టుకుంటాం మనం. పెళ్ళిళ్ళు కూడా, ఫంక్షన్లు ఎప్పుడు పెట్టుకుంటాం? ఆదివారమే. ఊరు ప్రయాణాలు ఆదివారమే. ఏ పని ఉన్నా, పొలం పనికి పోవాలన్నా ముందు ఆదివారమే. మరి దేవునికి ఎప్పుడు ఇస్తున్నావు సమయం? నీకోసమే కదా ఆ దెబ్బలు తిన్నది, నీకోసమే కదా సిలువలో మరణించింది, నీకోసమే కదా 30 వెండి నాణేలకు యేసు తండ్రి అయిన దేవుడు అమ్ముకున్నది. నీకోసం అంత దెబ్బలు అనుభవించి నీకు రక్షణనిస్తే ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు దేవుని బిడ్డవా, దయ్యం బిడ్డవా? ఒకసారి చెప్పు. నిజం చెప్పండి. ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టారు ఇప్పటికైనా? ఏ నెల అండి ఈ నెల? జూలై నెల. ఎన్ని వారాలు అయిపోయి ఉంటాయి? ఎన్ని ఆదివారాలు అయిపోయినాయి? జనవరి నుండి మనకు లెక్క కదా. ఎప్పటి నుండి అండి మనకు లెక్క? జనవరి 1st నెలేనా? నిజమా కాదా? మౌనంగా ఉన్నారు పెద్దోళ్ళు. జనవరి నుండే కదా మనకు లెక్క. ఇది జూలై నెల కదా. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయో తెలుసా అయ్యగారు? ఎన్ని ఆదివారాలు వస్తాయి సంవత్సరానికి? 12 నెలలకు ఎన్ని ఆదివారాలు వస్తాయి? వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చెప్తారు ఇప్పుడు. 52 ఆదివారాలు వస్తాయి. 52 ఆదివారాల్లో ఇప్పటికి ఎన్ని ఆదివారాలు గడిచిపోయినాయి అంటే జనవరి నుండి ఇప్పటి వరకు ఎన్ని ఆదివారాలు నువ్వు చర్చికి రాకుండా ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయావో ఆలోచించు. అందుకే నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది. నిర్లక్ష్యము దేవునికి నచ్చదు. అబద్ధం ఆడటం దేవునికి నచ్చదు. దేవుని సన్నిధికి రాకపోవటమే మహాపాపం. ఏది పాపం అంటే? బూతులు మాట్లాడటం పాపం అండి, దొంగతనం చేయటం పాపం అండి, వ్యభిచారం చేయటం పాపం అండి,
హత్యలు చేయటం పాపం అండి కాదు. అసలు పాపం అంటే ఏంటో తెలుసా? పాపం అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని మాట వినకపోవటం, దేవుని సంఘానికి రాకపోవటం, దేవుణ్ణి ఆరాధించకపోవటమే పెద్ద పాపం. తెలుసా మీకు? ఏది పాపం? ఒక చిన్న ఉదాహరణ చెప్తా అయ్యా. రైట్, మీరందరూ బాగా తెలివి బాగా ఉందని, మరి తల్లో ఉందో మోకాల్లో ఉందో ఇప్పుడే తేలుతా. ఆదికాండము 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామండి. మా తెలివితేటలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడే టెస్ట్ పరీక్ష పెడుతున్నా, ఎంతమంది పాస్ అవుతారో చూద్దాం. ఆదికాండము తీశారు 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం. చాలా స్పీడ్ ఉన్నారు, దవదవ తీయాలి మరి. 6వ అధ్యాయం 1-2 వచనాలే. నరులు భూమి మీద నరులు భూమి మీద విస్తరింప ప్రారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడు కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరితో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏళ్ళు అయినను. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం జరిగిందంటే, భూమి మీదట నరులు ఏం చేస్తున్నారు? విస్తరిస్తున్నారట. అంతే కదమ్మా అక్కడ రాసి ఉంది. మీరు జాగ్రత్తగా చదవండి, తప్పు అయితే చూడండి ఒకసారి బైబిల్లో. నరులట భూమి మీద విస్తరిస్తున్నారు. విస్తరిస్తున్న సమయంలో ఏం జరుగుతుందంటే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారట. ఏం చేసుకుంటున్నారు? పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పేమన్నా అయిద్దా? తప్పండి అమ్మా? ఏది మళ్ళీ 2వ వచనంలో ఏమంటాడు? కంటిన్యూ చేయండి ఆ మాటల. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో వాదించదు. వారు తమ అక్రమ విషయములో ఏంది? పెళ్లిళ్ళు చేసుకోవటం అక్రమ విషయమా? అమ్మా విన్నారా? ఏమర్థమైంది మీకు? పెళ్లిళ్ళు చేసుకోవటం అక్రమ విషయం అంటున్నాడు. ఏంది? దేవుడికి ఏమన్నా తెలివితేటలు లేవంటవా, లేకపోతే మనకు లేవా? ఎవరికి లేవు తెలివితేటలు? ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 26-27. ఇక్కడ ఇంకో మాట రాసుందమ్మా, జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 26 17-26. నోవాహు దినములలో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినములో జరుగును. ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికియబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసేది. ఎందాకేం చేశారు? పెళ్లిళ్ళు చేసుకుంటున్నట. ఇప్పుడు ఏం జరిగింది? అదే విషయం కొంచెం వివరించిండు అన్నమాట. ఏమన్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారట? తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకుంటు. అన్నం తినొద్దు, నీళ్లు తాగొద్దు, పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఇది తప్పు అండి దేవుని దృష్టికి. మరి తప్పని ఎందుకు చెప్తున్నాడు? అమ్మ మీకేమైనా అర్థమైందా? అన్నం తింటాం తప్పండి, మంచిది తాగడం తప్పండి,
నేను రాగానే ఏం చేసిన, అయ్యగారు మంచినీళ్ళే కదా తాగండి, తినొచ్చు త్రాగొచ్చు, మూడోది ఏంటి, పెళ్ళిళ్ళు చేసుకున్నారట. పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప, తినటం తప్పు, తాగటం తప్పు, ఇంకొకటి పెళ్లి చేసుకోవడం తప్పు. ఎందుకు తప్పు? భూమిని సృష్టించింది దేవుడు కాదా? దేవుడే కదా. మరి భూమి మీద ఆహారం పుట్టింది దేవుని వల్లే కదా. మరి ఆహారం ఎవరి కోసం? దేవుడికా మనకా? మనం తినటానికే కదా. మరి అది తింటే తప్పు ఎందుకు అయింది? మరి మంచినీళ్ళు యాడ్ నుండి వచ్చినాయి, దేవుడి నుండే వచ్చినాయి కదా. మరి నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, దేవుడా నువ్వేగా మాకు సృజించింది, మాకు దాహం అయిద్దని నీకు తెలుసు కదా, అందుకే కదా నువ్వు మాకు నీళ్ళు ఇచ్చింది, కాబట్టి మేము తాగితే తప్పేంటి? మూడోది, పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పే ఉంది. వివాహం అన్ని విషయముల్లో ఘనమైందని నువ్వేగా రాసావు, మరి పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పైంది. ఏం తప్పు చేశారు చెప్పండి. ఇప్పుడు జలప్రలయం వచ్చి మొత్తాన్ని దేశపోయినట్టు మొత్తాన్ని చంపేసిండట దేవుడు. ఒక నోవాహు కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని ఉంచిండట, మిగతా వాళ్ళందరినీ చంపేసిండట ఆ కాలంలో. ఎందుకు? ఏం తప్పు చేశారు? అమ్మ ఏమైనా అర్థమైందా? తప్పు ఏమన్నా చేసినట్టు మీకు ఏమైనా కనపడుతుందా? జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుతున్నారు. వీళ్ళు నరమాతృలై ఉన్నారు, వీరు అక్రమం చేయుచున్నారు. ఇందాక చదువుకున్నారుగా. మరి ఏం తప్పు చేశారు వీళ్ళు? తప్పు ఏం చేశారు? మీరు చేస్తున్నదే. వాళ్ళు చేసింది ఏదో గొప్ప తప్పు, అందుకే చచ్చిపోయారు అనుకుంటున్నారేమో. మనం చేస్తున్నదే వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిందే మనం చేస్తున్నాం. వాళ్ళైతే తుడిచిపెట్టుకుని పోయారు, మనం ఇంకా బతుకున్నాం. ఎందుకో చెప్పండి. ఇప్పుడు అసలు ఆ తప్పేంటో చెప్పండి. పోని ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలియదా? తెలియదా? ఆ తప్పేంటో తెలియదా? నువ్వు బతకటానికి దేవుడు కారణం, నీకు ఆయుష్ ఇచ్చింది దేవుడు, నువ్వు మాట్లాడుతున్నావంటే దేవుడు కారణం, నువ్వు తింటున్నావంటే దేవుడు కారణం, నీ పంట పండుతుందంటే దేవుడు కారణం, నువ్వు త్రాగుతున్నావంటే ఆ నీళ్ళు ఇచ్చింది కూడా దేవుడు, నువ్వు పెండ్లి వివాహాలు చేసుకుంటున్నావంటే నీకు గర్భఫలాన్ని ఇవ్వబట్టి ఇంకొకరికి గర్భఫలాన్ని ఇవ్వబట్టి ఆ పిల్లనక్కడ ఈ పిల్లోడిని ఇక్కడ ఆ పిల్లనక్కడ ఇలా చేసి ఇద్దరిని జత చేసి పెళ్లి చేసేది ఎవరు? దేవుడు. ఇంత కార్యక్రమం చేసేదంతా దేవుడైతే మరి నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే ఊరుకుంటాడండి? మీరైనా చెప్పండి. ఎందుకు ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టుంటారు మీరు? ఎన్ని ఆదివారాలు నిర్లక్ష్యం చేసి ఉంటారు చెప్పండి. మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి చెప్పాలి? మీరు చెప్పండి. ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని? ఆయన నీళ్ళు తాగుతున్నారా లేదా? ఇవాళ మంచినీళ్ళు తాగిన వాళ్ళు అందరు చేయొద్దండి. అందరు తాగారా? ఆయన భూమి నుండి నువ్వేమో తయారు చేసావా? ఆయన భూమి నుండి వచ్చిన పంటను తిన్నోళ్ళు ఇవాళ అన్నం తిన్నోళ్ళు అందరు చేయొద్దండి. అసలు అన్నమే మానేసిన నేను 10 రోజుల నుండి అన్నోళ్ళు చేయొద్దండి. అందరూ ఆయనదేగా తినేది, ఆహారం ఆయనదేగా. ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? ఆయన నుండే కదా. ఆయన ఆహారం తిన్నారు, ఆయన నీళ్లు తాగారు, ఆయన ఆయుష్ తీసుకుంటున్నారు, ఆయన శ్వాసిస్తే పీల్చుకుంటున్నారు. గాలి ఎక్కడి నుండి వచ్చింది? ఒకరోజు సిలిండర్ పెడితే ఆ హాస్పిటల్లో ఎంత ఖర్చు అయిద్దయ్యా? ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి తెలిసింది. ఆక్సిజన్ పెడతారా ముక్కుకి? ఒక్కరోజు ఆక్సిజన్ పెడితే ఎంత ఖర్చు అయిద్ది? ఒక గంటకి ఎంత? ఒక గంటకి 450 రూపాయలు అంట. ఇప్పుడు 500 చేశారు. మరి ఒక రోజుకి ఎంత? ఒక 2 రోజులు ఉన్నాడు అనుకో ఆక్సిజన్ మీద, వాడి ఆస్తులు అమ్ముకోవాలి, పొలాలు అమ్ముకోవాలి, ఇల్లు కూడా అమ్ముకోవాలి. ఇప్పుడు నీ గాలి ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రీగా పిలుస్తున్నావు. మరి ఈ గాలికి డబ్బులు కడతావా?
డాక్టర్గా అయితే కడతావుగా. ఏమంటే డాక్టర్కి డబ్బులు కట్టరా అండి? డాక్టర్కి అయితే డబ్బులు కడతారు. ఇప్పుడు పీల్చే గాలికి డబ్బులు కట్టాలా లేదా? కడుతున్నారు ఎవరైనా? మరి నువ్వు ఫ్రీగా గాలి పీల్చి, నువ్వు ఫ్రీగా అన్నం తింటున్నావు, ఫ్రీగా మంచి నీళ్లు తాగుతున్నావే, ఫ్రీగా బ్రతుకుతున్నావే, పంచ ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తే పెళ్లిళ్ళు చేసుకుంటావు, పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటావు, తింటావు, తాగుతూ నీ ఇష్టమేనాక. దేవుడు లేడాక మీకు? దేవుడు అవసరం లేదా? అన్ని ఇచ్చింది దేవుడు. దేవుడు అవసరం లేదా నీకు? మరి దేవుడికి అన్ని ఆదివారాలు చర్చికి వెళ్ళావు, ఎన్ని ఆదివారాలు ఎగ్గట్టి ఇంటికాడ ఉన్నావు. దేవుడు ఊరుకుంటాడా? అసలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? ఏంటి ఆజ్ఞ? ఇప్పుడు చెప్పండి నాకు. ఆజ్ఞలు ఇచ్చిండి ఆ దేవుడు అమ్మా? మొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో చెప్పండి. ఇది మనకు తెలియదు. చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. మొట్టమొదటి ఆజ్ఞ చదువుకుందాం. దేవుడిచ్చిన మనందరికీ, రేపు పుట్టబోయే వాళ్ళకి కూడా, చచ్చిన వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకి, మనకి అందరికి కూడా దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును నువ్వేం చేయాలట? ప్రేమింపవలనన్నది ప్రధానమైన మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటో చెప్పండి. చర్చికి పోవటమే మొదటి ఆజ్ఞ. దాన్ని తప్పించుకోవటం సాతాను లక్షణం. సాతాను లక్షణం ఏంటో తెలుసా? చర్చికి పోకుండా ఆపటం సాతాను లక్షణం. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవటం మొట్టమొదటిది. మరి నువ్వు చర్చికి రాకుండా ఆగావంటే దేవుడి తింటున్నావు, ఆహారం తింటున్నావు, గాలి పీలుస్తున్నావు, నీళ్లు తాగుతున్నావు, పంట పొలాలు వేస్తున్నావు, పండాలని కోరుకుంటున్నావు. నువ్వేం చేసినా దేవుడి పేరు ఎత్తుతున్నావు, కానీ దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపట్టలేదు. అవునా కదా? ఇక్కడున్న వాళ్ళందరూ చెప్పాలి, ఒప్పుకోవాలి. అన్ని దేవుడివే, కానీ దేవుని సన్నిధికి మాత్రం నువ్వు రావు. ఊరుకుంటాడా? ఎన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టు నువ్వు? మొట్టమొదటి ఆజ్ఞ తప్పిపోయావు. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞ అంటే పెద్దది ఏదో అనుకోబాకండి. ఆయన మొట్టమొదటి మాట వినకపోవటమే పాపం. ఇప్పుడు చెప్పండి, నోవాహు కాలంలో అందరూ చచ్చిపోవటానికి కారణం ఏంటి? జలప్రలయం వచ్చేసి మొత్తాన్ని ముంచేసి చంపేయటానికి కారణం ఏంటి? తినటం వలన, త్రాగటం వలన, పెళ్ళిళ్ళు చేసుకోవటం వలన, లేకపోతే దేవుణ్ణి మర్చిపోవటం వలన. దేని వలన? తినటం తప్పు కాదు, త్రాగటం తప్పు కాదు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవటం తప్పు కాదు, కానీ దేవుణ్ణి మర్చిపోవటం ఏది పెద్ద తప్పు? ఇప్పుడు చెప్పండి, మీరు కూడా చేసేది అది కాదా? అదా కాదా? మరి ఇప్పుడు మిమ్మల్ని దేంతో ముంచాలి? వాళ్ళనైతే జల ప్రళయంలో ముంచింది. మరి మిమ్మల్ని ఎక్కడ ముంచాలి? గోదావరి ఒడ్డుకి తీసుకుపోవాలి. దగ్గరలో ఉందా? అయ్యా ఉందయా? దగ్గరలోనే ఉంది. మరి మిమ్మల్ని ఏం చేయాలి? దేవుడు అక్కడ తీసుకుపోయి ముంచాలి. మరి ముంచాలా లేదా? తప్పా కాదా? మీరు చేస్తున్నది తప్పే. అవునని ఒప్పుకోండి. అవును అంటే మీరు దేవుని తెలుసుకొని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. నీ కోసం అన్ని కొరడా దెబ్బలు తిన్నది నీ కోసమే. అన్ని గాలపు ముళ్ళు దెబ్బలు తిని నాగరసాలు వలె దున్నబడి అన్ని చేసింది నీ కోసమే. ఏమాత్రమన్నా రోజు గుర్తు చేసుకుంటున్నారు మీరు? నా దేవుడు నా కోసం ఇన్ని దెబ్బలు తిన్నాడా? నా నుండి ఏం కోరుకుంటున్నాడు? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నా వాక్యం విను, నా సన్నిధికి రా, నన్ను ఆరాధించు, నన్ను జ్ఞాపకం చేసుకో అనేగా చెప్తుంది.
బరువు ఎత్తుకో, 2 బస్తాల బరువు ఎత్తుకో, బరువు బాగా మొయ్యి, లేకపోతే బాగా కష్టపడానేమని చెప్తున్నాడా? ఏ బరువు మొయ్యకుండా ప్రశాంతమైన మనసుతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నీకు జవాబు దొరుకుతుందని ఆయన చెప్తుంటే అదేదో పెద్ద బరువు అయినట్టు. పొలం పని ఉంటుంది ఆ రోజే, ఫంక్షన్లో ఆ రోజే ఉంటాయి. కొన్ని చోట్ల చూస్తున్న బకెట్లు పట్టుకొని పోతారు మీరు? వెరీ గుడ్. మన వాళ్ళు అంతంతే బకెట్లు పట్టుకొని పోవాలి. ఎందుకని? ఆడ పోయి తెచ్చుకోవాలి. ఏది ముఖ్యం? తెచ్చుకొని తినటం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మనం తినటమే ముఖ్యం. వీళ్ళు చేసింది అదే, అంతే కదా. మరి ఇప్పుడు నిర్లక్ష్యం చేసేది ఎవరు? మీరే. మరి మారు మనసు పొందాల్సింది ఎవరు? పొందకపోతే శిక్ష ఎవరికి? అందుకే చూద్దాం ఇప్పుడు మంచి మాటలు, ఒక 2 మాటలు చూద్దాం ఒకసారి. ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. నాకు ఇచ్చిన టైం అయిపోతుందా? అయిపోయిందయ్యా. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప లోకంలో ఏది గొప్పది చెప్పండి మీరు? మీ ఉద్దేశాల్లో చెప్పండి. అసలు ఏది గొప్పది? ఏది గొప్ప విలువైంది? విలువ అంటే మీకు బాగా అర్థమైంది. బాగా క్యాష్ వచ్చేది ఏది? ఎట్టయితే బాగా అలవాటు తెలిసిద్ది. గొప్పది అనేసరికి ఇదే కదా. బాగా డబ్బులు వచ్చేది ఏది చెప్పండి? విలువైంది ఏదండి? ఒకటి బంగారం. వెరీ గుడ్, ఆమె చెప్పింది. ఇంకోటి బంగారం. ఇంకా డబ్బు. ఇంకా వజ్రాలు. ఇంకా ఆస్తి. ఇవేనండి బంగారం, డబ్బులు, వజ్రాలు, ఇవన్నీ విలువైనవి. ఓకే, ఇవన్నీ విలువైనవి. మనమేమనుకుంటున్నామంటే మన కోడి మెదడుతో, మనకంతే కోడి నేను ఇందాకే చెప్పాను, మెదడు ఎక్కడ లేదట. చాలా మందికి మోకాల్లోకి వచ్చింది. ఏది విలువైందంటే బంగారం ఎక్కడ దొరికిద్దో తెలుసా? భూమిలో దొరికిద్ది. మనం ఎక్కడున్నాం? భూమి పైన ఉన్నామా, భూమి లోపల ఉన్నామా? బంగారం ఎక్కడుంది? లోపల. మనం ఎక్కడ కాళ్ళు పెట్టుకున్నాం? బంగారం పైన. మన కాళ్ళ కింద ఏముంది? బంగారం. దాన్ని తీసి నువ్వు ఎక్కడ పెడతావు? బీరువాలో. బైబిల్ ఎక్కడ పెడతావు? అలమరలు. ఏది గొప్పది? అబద్ధాలు ఆడకండి, నిజం చెప్పాలి మీరు. నిజం చెప్పండి. అబ్బా, అవన్నీ మీకు తెలిసి కూడా అబద్ధాలు ఆడుతున్నారు. బైబిల్ ఎక్కడ పెడతారు? అలమరలు. బంగారం ఎక్కడ పెడతారు? బీరువాలో ఎక్కడ? అలమరలో. అలమరకి ఏం చేస్తారు? తాళం వేస్తారు. ఏది గొప్పది మీ దృష్టిలో? బంగారమే గొప్పది. దాన్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? కాళ్ళ కింద పెడితే దాన్ని తీసుకుపోయి బీరువాలో పెట్టి తాళాలు ఎత్తారా? బైబిల్ ఏమో దేవుడిచ్చిన వాక్యం, మనల్ని బ్రతుకులు చక్కదిద్దే వాక్యాన్ని తీసుకొచ్చి అలమరలో పెడతావా? ఆదివారం వచ్చేసరికి ఎట్టట్టు దులుపుకొని తీసుకొని వస్తావా? కింద పడితే నోటు కింద ఒక 100 రూపాయల నోటు కింద పడ్డదానికి అంటనే కాళ్ళకు అని ముద్దు పెట్టుకుంటాడు ఆడి. ఇటు కళ్ళు కద్దుకొని మళ్ళీ ఒకడు ఏంటంటే కుడి చేత్తోనే తీసుకుంటాడు, ఎడమ చేత్తో తీసుకోడు. ఇంట్లోకి రానిడు. ముందు బయటకే ద్వారం అవతలన్నా రావాలా, ద్వారం యువతలకన్నా రావాలా. మధ్యలో నుండి తీసుకుంటారా? తీసుకోరు. దేనికి విలువ? డబ్బు ఎవరు తయారు చేశారు చెప్పండి? ఇప్పుడు మనం మూడి తయారు చేసేటు. మొన్న నోట్లు మారిపోయినాయా? పాత నోట్లు పనికొస్తాయా? ఇంతకు ముందు 1000 రూపాయల నోట్లు ఉన్నాయా? అవి పనికొస్తాయా? ఇప్పుడు పనికిరావు. 2000 నోట్లు ప్రింట్ చేశాడా? చూసారా మీరు? చూసారా లేదయ్యా? 2000 నోట్లు చూసారా లేదా? చూసారు. ఇప్పుడు అవి ఉన్నాయా? అవి ఒకవేళ నీ దగ్గర ఉంటే పనికొస్తాయా? ఎవరు తయారు చేశారు? మనుషులేగా. మనుషులు తయారు చేసే నోట్లకు ముద్దులు పెట్టుకుంటున్నారా? కళ్ళకద్దుకుంటున్నారా?
దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని పక్కకు నెట్టేస్తున్నారా? పైగా 2 దెబ్బలేస్తున్నారు కింద పడితే. ఎంత దుర్మార్గులైపోయారయ్యా మీరు. ఒకసారి ఆలోచించండి. కళ్ళకద్దుకోవాల్సింది బైబిలు, అసలు కాలుతో తన్నాల్సింది డబ్బులు. అందుకే బంగారం ఎడబెట్టాడు కాళ్ళ కింద. అంటే అరే బాబు అది విలువైంది కాదురా నాయనా, అది నీ కాళ్ళ కింద ఉన్నది, ఇది విలువైంది కాదు, నీ అవసరానికి వాడుకో అంతేగాని దాన్ని గొప్పదాన్ని చెయ్యకు, దాన్ని గొప్పదాన్ని చేయక అంటారు. కానీ శివులకి ముక్కులకు ఉండే అయ్యే అనే కదా. మనకి ఏదైనా ముందు గుర్తొచ్చేది, ఆపద వచ్చిందంటే అవి తీసి ఎక్కడన్నా తాకట పెట్టడానికి చూస్తారు. తాకట పెట్టడానికి చూస్తారు కానీ దేవుణ్ణి అడగటానికి చూడరు మీరు. ఎవరిని అడగాలట? అడుగుడి మీకు, తాకట పెట్టుడి మీకు. నిజం చెప్పండి. తాకట్టు పెట్టుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. ఎవరు గొప్పవాళ్ళు ఇచ్చేవాళ్ళు? తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేవాడు గొప్పవాడా? అడగంగానే ఇచ్చేవాడు గొప్పవాడా? ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరు గొప్పవాళ్ళు? ఊరాళ్ళు. దేవుడు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు తాకట్టు పెట్టుడి అప్పుడు మీకు ఇవ్వబడును. తాకట్టు పెడితేనే ఎత్తడాడు. నువ్వు అడగంగానే ఇచ్చేది నీ తండ్రి, పరలోకపు తండ్రి. అందుకే నువ్వేం చేస్తున్నావు తెలుసా? బైబిల్ని నిర్లక్ష్యం చేసి బంగారాన్ని బీరువాలో పెడతాను. రూపాయి నోటికేమో దండం పెడుతున్నావు, కింద పెడితే కింద పడంగానే కళ్ళకద్దుకుంటున్నారండి. కొంతమంది కళ్ళకద్దుకుంటున్నారు. కళ్ళకద్దుకొని జాగ్రత్తగా జేబులు పెట్టుకుంటున్నాడు. మరి దేవుడు, అసలు దేవుడు మనిషే గత తయారు చేసింది. డబ్బులు ఎవరు తయారు చేశారయా? మనుషులే. వాడు ఇంకొకటి ప్రభుత్వం మారిందనుకో, ఈ నోట్లు పనిచేయి, ఇంకో కొత్త నోట్లు పెడుతున్నాను అనుకో, ఈడేమైపోతాయి? ఈ నోట్లన్నీ ఏమైపోతాయి? మళ్ళీ పోతాయా లేవా? పోతాయి. తర్వాత కొత్త నోట్లు వస్తాయి. ఆడు తర్వాత వాడు ఇంకోటి వచ్చింది అనుకో, ఈ నోట్లు బాగా పనిచేయమని వాడు కూడా ఏం చేస్తాడు? ఈ నోట్లు పాడు చేస్తాడు అనుకో, ఆ కొత్త నోట్లు కూడా మళ్ళీ పాడైపోతాయి. మనం ఇట మార్చుకునే వాటినే దండం పెడితే మారని దేవుడికి ఎన్నిసార్లు మొక్కాలి చెప్పండి మీరు? ఎన్నిసార్లు నువ్వు మొక్కాలి? మారని పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎన్నిసార్లు దేవునికి దండం పెట్టుకోవాలి? అంత గొప్ప దేవుణ్ణి. అందుకే అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను. ఏది గొప్పది? నీకిచ్చిన రక్షణ, నీకిచ్చిన దేవుడిచ్చిన అవకాశం గొప్పది. ఎవ్వరికీ లేదండి. లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ ఊర్లో కిష్టావరంలో చాలా మంది ఉన్నారు. ఊర్లో చాలా మంది లేరా? ఎవ్వరికీ లేని అవకాశాన్ని ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఇచ్చాడు. మీరు నా పిల్లలుగా మారండి, మీకు నేను తండ్రిని, మీ కుటుంబాలని నేను పోషిస్తాను, సంరక్షిస్తాను, కాపాడుతాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తానని మీ వరకు ఎన్నుకున్నాడు దేవుడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు లోకంలోకి. మీకిచ్చిన అవకాశాన్ని మీరేం చేస్తున్నారట? మీకిచ్చిన రక్షణని మీరేం చేస్తున్నారట? ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటారు చెప్పండి? ఎలా తప్పించుకుంటారు మీరు? తప్పించుకునే అవకాశం ఉందా? దేవుని చేతిలో. పాస్టర్ గారు చూసైనా గద్దెత్తారు, నేను చూసైనా కాసేపు గద్దిచ్చి వెళ్ళిపోతా. ఇప్పుడు వెళ్ళిపోతా, నేను కాసేపు ఆగితే ఉంటున్నా. మరి దేవుడు, మరి దేవునికి భయపడాలా లేదా? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అందుకే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో, ప్రతి ఆదివారం, ఒక్క ఆదివారం కాదు, ప్రతి ఆదివారం దేవునిదే, ప్రభు దినం అది. ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళటమే కాదు, నీ కష్టార్జితములో నుండి నువ్వు కష్టపడటానికి శక్తినిచ్చింది ఎవరు? నీకు బలాన్ని ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ ఆరోగ్యాన్ని సమస్తాన్ని దయచేసిన వాడెవరు? దేవుడైతే ఆ కష్టార్జితముల నుండి దేవునికి ఇవ్వాలా లేదా? ఎంతమంది ఇస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు దశమ భాగం ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి? శ్రేష్ఠ ఫలాలు అందరు ఇచ్చేవాళ్ళేనా? నిజం చెప్పాలి, అబద్ధం ఆడకుండా. ఒకళ్ళు ఇస్తే సరిపోదు. అందరు ఇచ్చేవాళ్ళేనా? తమ తమ శ్రేష్ఠ ఫలాలు దేవునికి ఖచ్చితంగా వెళ్ళాలి. సందాలు కాదు నేను అడిగింది,
ప్రతి ఆదివారం వెళ్ళే సందాలు కాదు, కష్టార్జితములో నుండి శ్రేష్ఠ ఫలాలు, దశమ భాగం అంటారే అది. అది భూమిలో కానీ, ఇంకొక ఆయన మా సంఘంలో ఒకళ్ళకి ఇదే వాక్యం చెప్తే, చిన్న గ్లాసు కొనుక్కుంది. ఎంతనే? టీ తాగే గ్లాసులు తెలుసుగా, కప్పు అన్నారు ఇందాక, గ్లాసులు ఉంటాయి, స్టీల్ గ్లాసులు. గ్లాస్ ఎంత అంటే 10 రూపాయలు అంటే ఒక చిన్న గ్లాసు. 10 రూపాయలకి దశమ భాగం ఎంత? ముందు దేవునికి రూపాయి ఇచ్చి 10 రూపాయల గ్లాసు కొనుక్కుందామె. 3,500 రూపాయలట బీరువా. దశమ భాగం ఎంత? 350 రూపాయలు దశమ భాగం. మరి దేవునికి ముందు 350 ఇచ్చి దశమ భాగం పెట్టి 350 దేవునికి పెట్టి ఆ తర్వాత 3,500 రూపాయలు బీరువా కొనుక్కుంది. 10,000 రూపాయలు టీవీ కొనుక్కుంది. దశమ భాగం ఎంత అమ్మా? 1,000 రూపాయలు. ముందు దేవునికి దశమ భాగం ఇచ్చి 10,000 రూపాయలు పెట్టి టీవీ కొనుక్కుంది. ఎవరికి ముందు ఇవ్వాలి? కొట్టు కాడ కదా, టీవీ కొట్టు కాడ కదా, బీరువా షాప్ కాడ కదా. మనం ఏం చేస్తాం చెప్పండి? ముందు బీరువా షాప్ కాడ కొనుక్కున్న తర్వాత, ఆ తర్వాత వీలైతే గుర్తుంటే, పాస్టర్ గారు గుర్తుంటే, దేవుడు గుర్తుంటే అప్పుడు ప్రార్థనకి పిలుస్తారు. అవునా కదా? ఎప్పుడైనా చేసావు? నీ ఇంట్లో ఒక ఫ్యాన్ కొనుక్కున్నా ముందు దేవునికి ఇచ్చి, ఒక గ్లాసు కొనుక్కున్నా దేవుని వల్లేగా కొనుక్కుంది. మరి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, కానీ ముందు కొట్టోడికి ఇచ్చిన తర్వాత వచ్చి ప్రార్థన చేస్తావు. బండి కొనుక్కొని ఆ డబ్బులు మొత్తం కట్టి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేపిస్తారు. చాలా మంది ఉన్నారు కదా, ఒక బండి ఉంది, బైక్ ముందు వాడి దగ్గర డబ్బులు కడతారు, ఆ నుండి ఈడ తీసుకొస్తారు. ఈడ తీసుకొచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అనగానే అయ్యగారు పదండి ప్రార్థన చేస్తాం. ముందు దేవుడా బైకోడా? ముందు ఇక్కడ ప్రార్థన చేసి కదా నువ్వు బైక్ కాడికి పోవాల్సింది. నువ్వు ప్రార్థన చేయించుకుని కదా నువ్వు బైక్ కొనుక్కోవాల్సింది. ముందు దేవునికి ఇచ్చిన తర్వాత కదా నీవు బైక్ కొనుక్కోవాల్సింది. ముందు దేవుడే కదా నీ బైక్ మీద నడిపించేటప్పుడు నీకు ఏ దెబ్బ తగలకుండా కాపాడేది. దేవుడా బైక్ షాపుడా? మరి నీకు దేవుడు గుర్తు రాకుండా వాడు గుర్తొచ్చిండంటే, షాపోడు గుర్తొచ్చిండంటే ఏమిస్తున్నావు దేవునికి? ఒకసారి చెప్పు. కాబట్టి ఇందుట్లో మీరు అందరు తప్పు చేశారా లేరా? మీరు అందరు పాపులేనా? మొనగాడుగా చెబుతున్నారండి, మొత్తం పాపులే. లిస్ట్ రాసుకోండి. ఇక నుండైనా మనం మారాలా లేదా? మారాలి. ఏ చిన్న వస్తువు కొనుక్కున్నా ముందు దేవుడు, ఆ తర్వాతే మనం. ముందు దేవునికి ఇచ్చిన తర్వాతే మనం. అవునా కదా? ఒప్పుకుంటున్నారు. ఆకాశం ఆలకించము, భూమి. వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ప్రభు నా మాట ఏం లేదు, నీ మాటే చెప్పిన. నీ గురించే ఒప్పుకున్నారు, నీ కొరకై ఒప్పుకున్నారు, నీ కోసం బతుకుతానని ఒప్పుకున్నారు. ఎవరు తప్పిపోయినా శిక్ష వాళ్ళకే. నువ్వే ఇయ్యి తండ్రి అంట. నాకైతే సంబంధం లేదు. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటాం? దేవునికి ఇచ్చే విషయంలో తప్పించుకోకూడదు. మన ఇంట్లో ఏ వస్తువు కొన్నా తప్పించుకోవటానికి అవకాశం లేదు. మన ఇంట్లోనే కాదు, ప్రతి విషయంలోనూ దేవుని పని అంటేనే ముందుండాలి. అర్థమైందా? నేను ఒక సంఘంలో చూసిన అయ్యగారు పోయి ఆ చర్చి ఊడ్చి సాపలేసిన తర్వాత వచ్చి కూర్చుంటారు సంఘస్థులంతా. మళ్ళీ అయ్యగారు వాళ్ళందరూ వందనాలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాపం ఆ సాపలన్నీ మడత పెట్టుకొని పక్కకు పెట్టుకుంటారు. మరి సంఘస్థులు ఉన్నది ఎందుకు చెప్పండి? ఎవరి కోసం ఈ సాపలేసింది అయ్యగారు కూర్చోడానికే? అంటే మీ పని మీరు చెయ్యలేని పరిస్థితి. చూసారా? ఎవరు చెయ్యాలండి పని? ఈ దేవుని పని. ఇది ఎవరి పని? దేవుని పని. దేవుని పని ఎవరు చెయ్యాలి? దేవుని పిల్లలు చెయ్యాలి. నా పని ఎవరు చెయ్యాలి? నా కొడుకు చెయ్యాలి. అవునా కదా? నా తండ్రి అయిన దేవుని పని నేను చేస్తున్నానా లేదా? మరి నువ్వు పిల్లలేనా? మీరు దేవుని పిల్లలేనా? మీరు దేవుని పిల్లలైతే మీరు ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. కొంతమంది ఇటు పిలుస్తుంటే అడిపోతా ఉంటారు. అయ్యగారు ఇలా ఆదివారం అన్న సంగతి మర్చిపోయిన అయ్యగారు బలేగా జరిగిందండి అయ్యగారు అట.
ఆదివారం మర్చిపోయారట. ఆదివారం మర్చిపోతారు అసలు? తినటం మర్చిపోయావా, తాగటం మర్చిపోయావా, నిద్రపోవటం మర్చిపోయావా, ఇంకేం మర్చిపోలేదుగా, అన్ని గుర్తున్నాయి. మరి ఆదివారం ఎట్ట మర్చిపోయావు అంటే నరకంలో పడిపోవడానికి రెడీగా ఉన్నామన్నమాట. నరక శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నారు. అందుకే ఏదైనా మర్చిపోతాం కానీ ఆ దేవుని పని మర్చిపోను ప్రభువా అనే స్థితిలో మనం లేవు. అందుకే నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నువ్వు ఆలోచిస్తున్నావే ఆలోచనలన్నీ నాకు సంబంధించినవి అనుకుంటున్నావు. నీవు చాలా మార్చుకోవాలి. దేవునికి ఇచ్చే విషయంలో మార్చుకోవాలి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మార్చుకోవాలి. క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా బతకటంలో కూడా నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మారుద్దామా? మార్చాలా? ఎన్ని రిఫరెన్స్లు ఏం చెప్పలేదు, ఒకటే ఆజ్ఞ చెప్పిన, దేవుడికి ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, దేవుడు చెబుతున్న ఆజ్ఞ. దేవునిని నిర్లక్ష్యము చెయ్యొద్దు. అలాగనే దేవుని సన్నిధిలో ఇచ్చే విషయంలో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ ఏమన్నా అలా చేస్తే పాపులు ఎవరో కాదు, ఎవరని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? మీరే పాపులు. ఒప్పుకున్నారు కదా? ఒప్పుకోలేదు కదా? ఆ వెనకోళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి మనకు సంబంధం లేదే, ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనకి ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు. మన అందరం దేవుని పిల్లలమే. ఇక మీకు ఇంకొక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. మన అందరం క్రైస్తవులం. మనందరం ఎవరు? క్రైస్తవులేనా మీరు? ఆడ క్రైస్తవులు మొక్క క్రైస్తవులు ఉన్నారా? ఒకటే క్రైస్తవులా లేకపోతే ఆడ క్రైస్తవులు మొక్క క్రైస్తవులా? ఒకటే క్రైస్తవులు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆడోళ్ళకి మగవాళ్ళకని కన్నెత్తి దేవుడు ఏం చేశాడంటే అందరినీ ఏకం చేశాడు. దేవుని సన్నిధిలో అందరూ తన పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నారు, అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటున్నారు, అందరూ పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇక నుండి ఈ పాపాలు చేయకుండా దేవునికి నచ్చినట్టుగా బ్రతకటానికి మీరు ప్రయత్నం చేస్తారట. చేస్తున్నారా? చేస్తారా? ఖచ్చితంగా. ఓకే, రైట్. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ. అయితే నేను స్నాప్స్